ఇదేమిటంటే బోడిగుండుకి మోకాలకి ముడేటడం అంటేను ఇది ఎలా వస్తుంది కాంటెస్ట్. పొద్దున్నే కూర్చుని కాఫీ తాగుతున్నాడు. పెళ్ళాం వచ్చింది, ఏమండి ఈవేళ అమ్మాయి పుట్టినరోజు ఫోన్ చేశారా మీరు అని అడిగింది. ఫోన్ చేశానే, దానికి గ్రీటింగ్స్ చెప్పాను. ఏమిటోటో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది అన్నాడు. ఏం మాట్లాడుతుందండి అన్నాడు. ఏమిటి దానికి పుట్టినరోజు గ్రీటింగ్స్ చెప్పి, అమ్మాయి నీకు ఏదైనా కారు కొనిపెట్టమంటావా అని అడిగాను. వద్దు నాన్న అంది. పోనీ మంచి అపార్ట్మెంట్ కొనిపెట్టనా అన్నాను. వద్దంది. పోనీ మంచి రవ్వల నెక్లెస్ కొనిపెడతానే అన్నాను. వద్దంది. మరి ఏం కావాలమ్మా అన్నాను. ఓ కుక్కను కొనిపెట్టినా అన్న అంది. ఏమిటో పిత్త పిత్త పెనుగా పిత్త మాటలోను కుక్క కావాలట అన్నాడు. అంటే ఈవిడ తల్లి ఓవర్ రియాక్షన్ అయిపోయి కోవై తరగడలాగా ఏమందండి అమ్మాయి, కుక్కను కొనిపెట్టు అని అడిగింది. అమ్మాయి కుక్కను కొనిపెట్టమందా? వెంకటేశ్వర స్వామి అమ్మాయి కుక్కను కొనిపెట్టమందయ్యా. సాయిబాబా అమ్మాయి కుక్కను కొనిపెట్టమని తండ్రి. రాఘవేంద్ర స్వామి అమ్మాయి కుక్కను కొనిపెట్టమందయ్యా. నాయన ఈశ్వర పరమేశ్వర అమ్మాయి కుక్కను కొనిపెట్టమందయ్యా. అంటే వీడంటాడు, ఏమిటో అంత ఇదైపోతున్నా అమ్మాయి కుక్కను కొనిపెడితే సంబంధం ఉందండి. అమ్మాయి కుక్కను అడిగింది అంటే దానికి కళ్యాణ గడి వచ్చినట్టే. అది ఓ సినీ మొహం అండ. కక్కుకి కళ్యాణానికి లింక్ ఉంది కానీ కుక్కకి కళ్యాణానికి లింక్ ఏమిటే అన్నాడు. అంటే ఆవిడంటుంది, నాకంతా గుర్తుకొస్తుందండి ఇప్పుడు. 30 ఏళ్ల క్రితం నేను కూడా మా నాన్నని ఒక కుక్కను కొనిపెట్టి నాన్న అన్నాను. కొన్నాడా మీ నాన్న అన్నాడు. అప్పుడే మిమ్మల్ని కట్టబెట్టింది అంది. ఈ పెళ్ళి అంటే గుర్తొచ్చిందండి. ఇది మా సమస్య కూడా. మా మిత్రుని కూతురు ఇంత మంచి సంబంధాలు తెచ్చినా వద్దు వద్దంటోంది. ఆమెకు మహేష్ బాబు, అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం అండి. అలాంటి అమ్మాయిలకి మరి పెళ్లి సంబంధం తేవడం ఎలాగా, అదో సమస్యగా మారింది. ఇప్పుడు నేను సమస్య ఇచ్చాను కదా. ఈ అశోక్ కుమార్ రెడ్డి గారు రెడీగా ఉండండి, మీది వర్ణనాంశం. చెప్పిన తర్వాత రెడీగా ఉండమని చెప్పి అందుకనే ఇంగ్లీష్ కూడా చెప్పాను. ఇప్పుడు అమ్మాయి ఎలాంటి సంబంధాలు చూసినా ఒప్పుకోవట్లేటండి. ఎందుకంటే ఆ అమ్మాయి అల్లు అర్జున్ ఫేవరెటు, మహేష్ బాబు ఫేవరెటును. ఆ పెళ్లి కొడుకు అలా ఉండాలని చెప్పి ఎలా నచ్చ చెప్తారు అమ్మాయికి అంటే, చూసే సంబంధం చూసి ఇలా ఉంటే బాగుంటుందని చెప్పాడు అనమాట. ఆ అమ్మాయి ఎలా ఉంటే బాగుంటుంది, అబ్బాయి ఎలా చెప్తే అమ్మాయి నచ్చుకుంటుంది ఇది చెప్తున్నాడు. ఆ తండ్రి నాలాంటి వాడి దగ్గరికి వెళ్తే వచ్చిరాని ఇలాంటి కవిత్వం ఒకటి రాసిచ్చాడు. అలవైకుంఠపురంబులో శ్రీమంతుడతడు. ఆ పెళ్లి కొడుకు ఎలాంటి వాడంటే, అలవైకుంఠపురంబులో శ్రీమంతుడతడు, జులాయి కాడు మనసు దోచు మురారివాడు, పోకిరికాడ సన్నాఫ్ సత్యమూర్తి, పోకిరికాడ సన్నాఫ్ సత్యమూర్తి, దూకుడు చూడు దువ్వాడ జగన్నాథమతడు అన్నాడు. ఆ విధంగా చెప్పి అమ్మాయిని నచ్చ చెప్పారండి.